తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను శనివారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం దగ్గర దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డిలు మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను శనివారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం దగ్గర దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2024-25 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది 1,17,528.79 కోట్లు మాత్రమే. వ్యవసాయ రంగ అభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి పదే పదే బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పిన వాస్తవ బడ్జెట్లో అందుకు సంబంధించిన కేటాయింపులు చేయకపోగా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకుందని తెలిపారు. దేశం బాగుకు పేదల, యువకులకు, మహిళలకు రైతులు మాత్రమే కీలకమని చెప్తూ రైతులకు అనేక లాభాలు, రాయితీలు కల్పించినట్లు బడ్జెట్లో ప్రకటించారు. పీఎం కిసాన్ నిధి కింద 11.8 కోట్ల మందికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు బడ్జెట్లో చెప్పారు. దేశంలో 14.75 కోట్ల మంది రైతులు ఉండగా వాస్తవంగా కిసాన్ సమ్మాన్ పథకం 8 కోట్ల మందికి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారులు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, రైతు సంఘం నాయకులు జిల్లా అంజయ్య, పాక మల్లయ్య, సల్లోజు విష్ణుమూర్తి, కోటేశ్వరరావు, దండంపల్లి యాదయ్య, నకిరేకంటి జానయ్య, గడ్డం రాములు, వట్టిపల్లి వెంకన్న, శివ, కర్నాటి శ్రీరంగం, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.